రిస్పా ఆత్మ ఏం తెలుసా, నా బిడ్డలకు అన్యాయం జరిగింది, నా బిడ్డలని ఆకాశ పక్షులు తినేసే ఈ యొక్క భయంకరమైన శాపయుక్తమైన మరణానికి అప్పగించడానికి వీలు లేదు. ఆ బాడీస్ తీసుకెళ్ళి ఏం చేశారు, సమాధి చేశారు. అమ్మ వాళ్ళు చచ్చిపోయారు కదా, ఏం చేస్తావు? లేదు, వారికి ఘనమైన మరణం జరగాల్సిందే. ఆమెకున్నంత రోషం గాని ఈనాటి తల్లిదండ్రులకు కానీ దేవుని సేవకులకు కానీ మనలాంటి ప్రార్థన పరులకు కానీ అంత రోషం ఉంటే ఆ రోజు ఏం జరిగిందో ఈ రోజు అదే చేస్తాను అన్నాడు. మన బిడ్డల గురించి, మన స్వాస్థ్యం గురించి ఈరోజు పోరాడే ప్రార్థన యోధులు కావాలి. హెబ్రీ 11:6 రాస్తుంది, గాడ్ ఈస్ ద రివార్డర్ ఆఫ్ దోస్ హూ డిలిజెంట్లీ సీక్ హిమ్. ఆయనను యథార్థముగా వెదుకు వారికి ఆయన తప్పకుండా ఫలము దయచేయువాడు. గొప్ప గొప్ప వాళ్ళ ప్రార్థనల గురించి చెప్పుకోవడం కాదు, వారు ప్రార్థించే దేవుడే మన దేవుడు. ఏ ప్రేయర్ వారియర్ విల్ బికమ్ మెజారిటీ విత్ గాడ్. ఒక ప్రార్థన యోధుడు దేవునితో కలిసి ఏమవుతాడు? అధిక సంఖ్యాకుడు అవుతాడు. అల్ప సంఖ్యాకుడు ఎప్పుడు